దగ్గర కొంతమంది స్నేహితులు అడుగుతారు కదా, దావీదా మీ దేవుని గొప్పతనం ఏంటి చెప్పు. ఎప్పుడైతే వాళ్ళు అడుగుతారో దావీదు వెంటనే అంటాడు కదా, అయ్యా మా పితరుల దేవుడా, మా పితరుల దేవుడి గొప్పతనం ఏంటంటే మా పితరులట అరణ్యంలో మన్నా తిన్నారట, మా పితరులట అరణ్యంలో మన్నా తిన్నారట, మా పితరులట అరణ్యంలో పుర్రెలు తిన్నారట, మా పితరులట ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడినప్పుడు ఆ ఎర్ర సముద్రం మధ్యలో నడిచి వచ్చారటని దావీదు దేవుని గొప్పతనాన్ని, పితరుల గొప్పతనం చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటాడు. అయితే దావీదు గొర్రెలు కాచుకునేవాడు. ఆ గొర్రెలు కాచుకునే దావీదు తన నోట్లో ఎక్కువగా ఏముండేది, స్తుతి ఉండేది. ఆ స్తుతి తన స్థితిని మార్చేసింది. ఈరోజు మన నోట్లో కూడా ఏమో స్తుతి ఉండాలి, మన నోట్లో ఏమో స్తుతి ఉండాలి. అందుకే మనం ఎప్పుడు కూడా స్తుతులు స్తోత్రాలు దేవుని చెల్లించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం స్తుతులు స్తోత్రాలు దేవుని చెల్లించేవారుగా మనం ఉంటామో ఆ స్తుతులు స్తోత్రాలు మన స్థితిని మార్చేస్తాయి.